ఇక ఇవాళ లేదా రేపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. 3 దశల్లో నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేయనుంది. ఈ నెల 30 లోపు ఈ షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వేషన్ల నివేదికలు అందగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు లేదంటే రేపు ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? రేఖా, తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎస్టీ ఎస్సీ సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు కావాల్సింది. నిన్న బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా జీవో జారీ అయింది. కాబట్టి మిగతా ఎస్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి, ఎక్కడెక్కడ రిజర్వేషన్ కల్పించాలి, ఏ జిల్లాలో ఏ గ్రామాల్లో ఈ యొక్క రిజర్వేషన్ కేటాయించాలి అన్న అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మరో 2 జీవోలు జారీ కావాల్సి ఉంది. ఈ 3 జీవోలను కలిపి పంచాయతీరాజ్ శాఖ మేము ఎన్నికలకు సంబంధించిన జీవో ప్రక్రియ మొత్తాన్ని కూడా ఎన్నికల కమిషన్కి ఇస్తుంది. కాకపోతే ఓవరాల్గా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈసీకి చెప్పడం జరిగింది. ఈసీ కూడా దాని తగ్గట్టుగా అన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగినటువంటి ఉన్నతాధికారుల కీలక సమావేశంలో కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి, ఏ క్షణమైన నోటిఫికేషన్ విడుదల చేస్తాం, రిజర్వేషన్ల ఖరారు కాగానే ఇమీడియట్లీ నోటిఫికేషన్ సిద్ధం. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఈ నెల 30తో ముగుస్తూ ఉంది. కాబట్టి హైకోర్టు కంటెంప్ట్ కిందికి ఈసీతో పాటు ప్రభుత్వం కూడా వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఈసీ చకచక కసరత్తు చేస్తూ ఉంది. కంటెంప్ట్కు పోకుండా ఉండే విధంగా, కంటెంప్ట్ పడకుండా ఉండే విధంగా కూడా ప్రస్తుతమైతే ఈసీతో పాటు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టే 30వ తారీఖు లోపే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈసీ కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఎక్సైజ్తో పాటు, రెవెన్యూతో పాటు, ఫైనాన్స్తో పాటు వివిధ శాఖల అధికారులతో కూడా భేటీ అయినటువంటి ఎన్నికల కమిషన్ పూర్తిగా సిద్ధంగా ఉండాలి. దసరా, దీపావళి సెలవు దినాలు వస్తున్న నేపథ్యంలో కూడా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి, ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచా, ఎందుకంటే పార్టీ పరంగా ముందుకు వెళ్తున్న ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపైన వెళ్ళాలి కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదట సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశాన్ని కొన్ని ఎక్సైజ్ శాఖతో పాటు పలువురు అధికారులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి గుర్తు లేకుండా చేసేటువంటి సర్పంచ్ ఎన్నికలకు ముందెళ్తే బాగుందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా చెప్పారు. కాకపోతే ప్రభుత్వం ఏం భావిస్తుందనే అంశం పైన ప్రభుత్వం ముందుగా జెడ్పీటీసీ సర్పంచ్కి వెళ్తుందా, ఎంపీటీసీకి వెళ్తుందా, లేదంటే సర్పంచ్కి వెళ్తుందా అనేది మాత్రం ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనకంతున్న సమాచారం మాత్రం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకే ముందెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే నోటిఫికేషన్ విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఈసీకి ఒక లేఖ వెళ్ళాలి. ఆ లేఖలో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఎంత శాతం రిజర్వేషన్లు, ఏ జెడ్పీటీసీ రిజర్వేషన్లు, ఏ ఎంపీటీసీ రిజర్వేషన్లు, ఏ సర్పంచ్ రిజర్వేషన్లు, మరోపక్క వార్డు నుంచి, గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా అన్నీ కూడా రిజర్వేషన్లు పక్కాగా రూపొందించాలి. కాబట్టి ఇంకా ఆ ప్రక్రియ తెలంగాణ సెక్రటరియట్లో కొనసాగుతుంది. పంచాయతీరాజ్ శాఖ ఈరోజు సాయంత్రానికి ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖ ఈసీకి అందిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇవన్నీ పరిణామాలు ఇలా ఉంటే హైకోర్టులో జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ క్లియర్గా మానిటరింగ్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఒక హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన ఇప్పుడు ఒక హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. ఎందుకంటే 50% రిజర్వేషన్లు దాటొద్దు అన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కాదని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన ప్రస్తుతం హైకోర్టులో ఒక ఏదైతే ఒక పిటిషన్ పట్టి తెలుస్తుంది, దాన్ని పూర్తిగా కూడా ఈసీ మానిటరింగ్ చేస్తూ ఉంది. కోర్టు ఎలా ఆదేశాలు జారీ చేస్తుందో అన్న అంశం పైన. కాబట్టి అవన్నీ పరిశీలించి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాసు, మొత్తం రిజర్వేషన్ల నివేదికల కోసం ఇప్పుడు ప్రభుత్వం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి రిజర్వేషన్ల నివేదికలు అనేవి సిద్ధమయ్యాయా? ఎప్పుడు అందే అవకాశాలు ఉంటాయి? ఈసీకి సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి నిన్న జీవో ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీకి సంబంధించి గతంలో 15% అని ఏదైతే డెడికేషన్ కమిషన్ ఆధారంగా కూడా చెప్పడం జరిగింది. కానీ అది 18% పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 9%
ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు డిక్లేర్ చేయబోతుంది. కాబట్టి 69% మొత్తం రిజర్వేషన్లు పెరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి లేదంటే మరి కాసేపటికి క్లియర్ చేసి ఆ తర్వాత ఈసీకి స్పష్టంగా కూడా ఒక లేఖ ద్వారా పంచాయతీరాజ్ శాఖ ఇవ్వబోతా ఉంది. అయితే ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అనే అంశం నోటిఫికేషన్ పైన కూడా ఈసీ కసరత్తు చేస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలతో కూడా ఒక కీలక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో పలు రకాల అభిప్రాయాలు సేకరించింది. పండగల నేపథ్యం కావచ్చు, సెలవుల నేపథ్యం కావచ్చు, ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ ఏదైతే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా డేట్ల ఖరారు కావచ్చు, శాంతి భద్రతల విషయం సంబంధించి కూడా సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కూడా శాంతి భద్రతలు, మద్యం పైన కూడా ప్రభావం ఉంటుంది, డబ్బు పంచే ప్రభావం ఉంటుంది. కాబట్టి సిబ్బంది సిద్ధంగా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయాలి అన్న అంశంపైన కీలక సమావేశం ముగిసింది. ఇక ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశాం, రిజర్వేషన్లు ఖరారు చేసి ఈసీకి లేఖ రాస్తే ఖచ్చితంగా ఈసీ ఇమీడియట్లీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 30వ తారీఖు లోపే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. హైకోర్టు కంటెంప్ట్ నుంచి తప్పించుకునేందుకు ఇటు ఈసీ ప్రయత్నాలు చేస్తుంది. మరొక ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ఈసీకి స్పష్టం చేసింది. కాబట్టి ఏ క్షణమైనా ఈరోజు సాయంత్రమా లేదంటే మండేనా అనే అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కానీ ఒక పక్కన హైకోర్టు కూడా మానిటరింగ్, అంటే ఏదైతే హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ రోజు హౌస్ మోషన్ విచారించేందుకు హైకోర్టు అంగీకరిస్తుందా, లేదంటే తోసిపుచ్చుతుందా, లేదా జీవో పైన ఏమైనా ఆర్డర్ ఇస్తుందా అన్న అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్తో పాటు తెలంగాణ ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ ఉంది. హౌస్ మోషన్ పిటిషన్ పైన హైకోర్టు ఎలా స్పందిస్తూ ఉంది, ఎన్నికలకు వెళ్లేందుకు మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదంటే అడ్డుపడుతుందా అనే అంశానికి సంబంధించి ఈసీతో పాటు ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం కూడా క్లియర్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ హైకోర్టు అడ్డంకులన్నీ తొలగిపోతే ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ జారీ చేసి 30వ తారీఖు లోపే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఒక పక్కన ఈసీ కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంది. ఎస్ వాసు, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఆలస్యం అవుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా ఆశావహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు లేదంటే రేపు ఏ క్షణమైనా కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, ఎందుకంటే ప్రత్యర్థ పార్టీ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్ లో మా సత్తా ఏంటో చూపిస్తాము, మీరు ఒకసారి ఎలక్షన్స్ పెట్టి చూడండి అంటూ కూడా సవాల్స్ విసురుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ఖరారు, ఈ విషయాలన్నిటి గురించి కూడా చర్చ ఏ విధంగా జరుగుతుంది? రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఈసీ త్వరలోనే ఒక సమావేశం, ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించబోతా ఉంది. అక్కడ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళందరికీ వివరించబోతా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు అనేది పార్టీ పరంగా సర్పంచ్కి పెద్దగా పార్టీ పరంగా ఎన్నికలు ఉండవు. కాబట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపైన పోటీ చేయాలి. కాబట్టి ఇప్పటికే పలు పార్టీలు, ఇటు బీజేపీ ప్రధాన ప్రతిపక్షాలు చూసినట్టే బీఆర్ఎస్తో పాటు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి నోటిఫికేషన్ రావడమే తర్వాయి సిద్ధంగా ఉంది. ఎందుకంటే దాదాపు నోటిఫికేషన్ తర్వాత 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఎన్నికలకు సంబంధించి. కాబట్టి ఈ 15 రోజుల ఎన్నికల ప్రక్రియ, లేదా సామాగ్రి తరలింపు కావచ్చు, ఇవన్నీ ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా పార్టీలు కూడా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి నోటిఫికేషన్ రావడమే తర్వాయి దాదాపు ఇప్పటికే ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ సర్పంచులు పోటీ చేయాలో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పార్టీ నిర్ణయం మేరకే అభ్యర్థులు ఖరారు కావాలి. కాబట్టి నోటిఫికేషన్ తర్వాత ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు తమ అభ్యర్థి రిక్వెస్ట్ను కూడా ఆయా పార్టీలో పెట్టుకోవడం జరిగింది. అది చాలా పోటీ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అయిన నేపథ్యంలో కూడా మహిళలు కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లో ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాలు జెడ్పీటీసీలకు సంబంధించి కావచ్చు, ఎంపీటీసీ సంబంధించి కావచ్చు, ఆయా ప్రాంతాల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఇటు మహిళలతో పాటు పూర్తిగా ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు చాలా పెద్ద ఎత్తున పోటీ పడబోతా ఉన్నారు. ఆయా పార్టీలు కూడా నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థుల ఖరారు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక ఇవాళ లేదంటే రేపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతోంది. 3 దశల్లో నిర్వహణకైతే ఈసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 30 లోపు షెడ్యూల్ విడుదల చేయాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం.